ఫైనలీ కల్కి 2898 AD మూవీ సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ట్రైలర్ చాలా బాగుండే. మెయిన్ గా చూపెట్టిన ప్రతి విషయం కూడా ఫస్ట్ ట్రైలర్ కి కంటిన్యూషన్ లాగా అనిపించింది. అండ్ చాలా విషయాలు ఇక్కడ మనకి ఒక ఐడియాని ఇస్తున్నాయి, లైక్ వాట్ ద స్టోరీ విల్ బి అని చెప్పి. అండ్ ఇక్కడ మెయిన్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఐఎమ్ టెలింగ్ దట్ మేబీ ప్రభాస్ ఇస్ నాట్ Kalki and the kid who is unborn, who is in the womb of Deepika, he is the actual Kalki. And ఇది ఎందుకు అనేది నేను ఫర్దర్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అండ్ అలాగే ఈ రిలీజ్ అయిన కొత్త ట్రైలర్ లో ఏ అన్నోటిస్ డీటెయిల్స్ ఉన్నాయి అండ్ ఇవి స్టోరీకి ఎలా లింక్ అవుతున్నాయి అండ్ ఫస్ట్ ట్రైలర్ కి కంటిన్యూషన్ అని నేను చెప్తున్నాను. సో ఎందుకు ఇలా కంటిన్యూషన్ లాగా అనిపిస్తుంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ అలాగే ట్రైలర్ లో మనకి మహాభారతం రిఫరెన్సెస్ కూడా చూపెట్టారు, లైక్ ఉత్తరా క్యారెక్టర్, బ్రహ్మాస్త్రం అండ్ అలాగే కురుక్షేత్రం వార్ సీక్వెన్సెస్ కూడా మనకి ఇక్కడ చూపెట్టారు. సో ఇవన్నీ విషయాలు కూడా మనము ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ద వీడియో ఇస్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. సో మేక్ ష్యూర్ యూ విల్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ సీన్ లో మనకి అశ్వత్థామ క్యారెక్టర్ ని చూపెడతారు. అండ్ ఆ లింగం మీద ఏ గుడిలో అయితే అశ్వత్థామ ఎన్ని రోజులు పూజ చేస్తూ అండ్ ఎన్ని రోజులు దీక్ష చేస్తూ బ్రతికాడో ఆ గుడిలో ఉన్న శివలింగం పైన ఆఖరి చుక్క పడుతుంది. అండ్ దాని తర్వాత ఆ శివలింగం ఎండిపోతుంది. దిస్ సింబలైజెస్ దట్ ఆల్ ద వాటర్, ఈవెన్ ద లార్జ్ డ్రాప్లెట్ ఆఫ్ వాటర్ on the surface of earth is evaporated or is sucked into the complex. So now we know that there is no water left on earth. And now Ashwadhama ki em telisindante దీని నుంచి, now his time has come to prevail and this is the time where Kalki will be born. And ఇప్పుడు అశ్వత్థామ క్యారెక్టర్ కున్న one and only target to protect Kalki and to save and make sure his birth will be in a very safe place. And a safe place ekkada? The one and only city which is unknown to many people and which is hiding and no one knows about its existence in the whole world, which is Shambhala. ఎందుకంటే మనకి ఫస్ట్ ట్రైలర్ లో ఒక మాట చెప్తారు, ది వన్ అండ్ ఓన్లీ లాస్ట్ సిటీ విచ్ ఇస్ స్టిల్ ఎగ్జిస్టింగ్ ఇస్ కాశీ అని చెప్పి. కానీ వాళ్ళకి కూడా తెలియని విషయం ఏంటంటే ఇంకొక సిటీ ఉంది అండ్ ఆ సిటీ పేరు Shambhala. కానీ దీని ఎగ్జిస్టెన్స్ ఎవరికి తెలీదు, బికాస్ దే ఆర్ లివింగ్ ఇన్ డిస్గైజ్ అండ్ దే ఆర్ హిడెన్ సో దట్ నో వన్ కెన్ అటాక్ దెమ్. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర లేని టెక్నాలజీ కూడా లేదు. దే హ్యావ్ అడ్వాన్స్డ్ వెపన్స్, దే హ్యావ్ వెరీ గుడ్ సివిలైజేషన్. అండ్ ఈవెన్ మనకి Shambhala షాట్ చూపెట్టినప్పుడు మనకు ఒక ట్రీని చూపెట్టారు. అండ్ ఈ ట్రీ మేబీ సమ్ సార్ట్ ఆఫ్ రిలీజియస్ ప్రాక్టీస్ అయి ఉండొచ్చు, ఆర్ ఈ ట్రీ ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడే ఉండుండొచ్చు. అండ్ ఇక్కడ ఒక మనిషిని ఆ ట్రీతో కంపేర్ చేసి చూస్తే ద ట్రీ ఇస్ మ్యాసివ్. సో దెర్ ఇస్ సమ్ కనెక్షన్ బిట్వీన్ ద పీపుల్ ఆఫ్ Shambhala అండ్ దట్ ట్రీ. అండ్ అదే మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ ఇక్కడ కూడా చాలా మంది ప్రజలు నివసిస్తున్నారు యాజ్ యూ కెన్ సీ. అండ్ వీళ్ళ దగ్గర కూడా చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ అలాగే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. అండ్ దే క్యాన్ ఫైట్ ది people of complex and that is what shown in the picture. And ఇప్పుడు ఫస్ట్ ట్రైలర్ లో మనకి ఈ వార్ ఏదైతే చూపెట్టారో బిట్వీన్ భైరవ, ది కాంప్లెక్స్ ఆర్మీ అండ్ అశ్వత్థామ, ఇందులో భైరవ అండ్ ది కాంప్లెక్స్ పీపుల్ ఫెయిల్ అయి ఉంటారు టు గెట్ హ్యాండ్స్ ఆన్ దీపిక అండ్ అశ్వత్థామ విల్ విన్. అండ్ అప్పుడు దీపికని ఇంకొక సేఫ్ ప్లేస్ కి తరలించడమే అశ్వత్థామకు ఉన్న వన్ అండ్ ఓన్లీ టార్గెట్. సో దాట్ ప్లేస్ ఇస్ Shambhala బికాస్ ఇట్ ఈస్ అన్నోన్ టు ఎవ్రీవన్ అండ్ అక్కడ దీపికని ఎవరు కనిపెట్టలేరు. సో నౌ హి హాస్ టేకెన్ ఇన్ టు Shambhala అండ్ నౌ యూ కెన్ సీ దిస్ ట్రక్ వేర్ షీ ఈస్ ఇన్సైడ్ ద ట్రక్. అండ్ ఇక్కడ అశ్వత్థామ క్యారెక్టర్ కి దీపికా పదుకోన్ ఆర్ సుమతి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ ఒక్క షాట్ లో చూపెట్టారు, వేర్ అశ్వత్థామ ఇంత కేర్ఫుల్ గా తన కాళ్ళని చేతిలో తీసుకొని మరి సుమతి క్యారెక్టర్ ని కిందికి దింపుతూ ఉంటాడు. దిస్ సిగ్నిఫైస్ దాట్ హౌ ఇంపార్టెంట్ దిస్ క్యారెక్టర్ ఈస్ ఫర్ అశ్వత్థామ. అండ్ దాని తర్వాత మనకి ఒక సీన్ చూపెడతారు వేర్ ఇట్ రెయిన్స్ అండ్ ఇట్ ఈస్ సర్ప్రైజింగ్, ఎందుకంటే ఆల్రెడీ దిస్ ఈస్ ఎ డిస్టోపియన్ ఎరా అండ్ ఈ మూవీలో చాలా వరకు మనకు వాటర్ అనేది ఓన్లీ కాంప్లెక్స్ లో తప్ప బయట కనబడదు. అండ్ నౌ యాజ్ యూ కెన్ సీ it is raining in Shambhala. Reason is there still hope. And a hope ela ochindi because Kalki has reached his safe place which is Shambhala and now he is ready to take birth and to protect the whole world. అందుకే ఆ hope మనకి ఫస్ట్ ట్రైలర్ లో ఈ చిన్న లీఫ్ గా చూపెట్టారు అండ్ ఈ సెకండ్ ట్రైలర్ లో మనకి వర్షంలా చూపెట్టారు. అండ్ అప్పుడు వచ్చే డైలాగే రేపటి కోసం అని శోభనా గారు చెప్పడము. అండ్ దీని తర్వాత చటర్జీ గారి డైలాగ్ ఒకటి చాలా వరకు మనకి స్టోరీ లైన్ అర్థమయ్యేలా చేస్తుంది. రేప్ అనే దాన్నే మనం చంపేస్తే ఆర్ ఎండ్ చేస్తే రేప్ అనేది ఉండదని చెప్పి. సో విచ్ సిగ్నిఫైస్ దట్ ద కాంప్లెక్స్ పీపుల్ ఆర్ ది ఆర్మీ ఆఫ్ సుప్రీం యాస్కిన్ ఇస్ టార్గెటింగ్ ఆన్ ఓన్లీ వన్ థింగ్ టు ఎండ్ ద లైఫ్ ఆఫ్ ద బేబీ హూ ఇస్ ఇన్సైడ్ దీపికా పడుకోన్స్ womb because he is Kalki and if they kill Kalki in the womb itself there is no enemy for them in the near future. So అదే వాళ్ళ ప్లాన్ అండ్ దానికోసమే దీపికా పదుకోన్ ని టార్గెట్ చేయడము. అండ్ అశ్వత్థామ keeps his 100% effort to save Deepika from these people. And ikkade Bhairava character introduction చూపెడతారు. Now the story connects here where Bhairava, who is a
క్యారెక్టర్ ఇన్ కాశీ హ్యాస్ ఓన్లీ వన్ టార్గెట్ టు ఎంటర్ ఇన్ టు ద కాంప్లెక్స్ అండ్ దానికోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. అండ్ తనకున్న ఒకే ఒక దారి ఒక 5-star బౌంటీ కొట్టి $1 million సంపాదించి కాంప్లెక్స్ లోపలికి వెళ్ళడం. అండ్ ఇప్పుడు తనకున్న 5-star బౌంటీ సుమతి. సో హీఈస్ ఆల్సో గివింగ్ హిస్ 100% ఎఫర్ట్ టు గెట్ హ్యాండ్స్ ఆన్ దీపిక అండ్ తనని ఒక్కసారి కాంప్లెక్స్ వాళ్ళకి అప్పచెప్పేస్తే హీ గెట్స్ ది 5-star బౌంటీ అండ్ హీ గెట్స్ టు స్టే ఇన్ సైడ్ ద కాంప్లెక్స్. కానీ ఇక్కడ క్యారెక్టర్ లో ఒక రియలైజేషన్ పార్ట్ ఉంటుంది వేర్ హీ రియలైజెస్ దట్ హీ ఈస్ ఆన్ ద రాంగ్ సైడ్ అండ్ భైరవ నీడ్స్ టు ప్రొటెక్ట్ దీపిక. అండ్ ఈ సీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అండ్ ఈ సీన్ కోసమే నేను ఈ మూవీకి తప్పకుండా వెళ్ళబోతున్నాను అండ్ దాట్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఆర్క్ ని చాలా బాగా డిజైన్ చేశారు. లైక్ హీ హాస్ నో వన్ అండ్ హీ జస్ట్ గోస్ బిహైండ్ మనీ అండ్ హీస్ రెడీ టు డూ ఎనీథింగ్ టు గెట్ ఇన్ టు ద కాంప్లెక్స్ బట్ దెన్ హీ రియలైజెస్ దట్ హీ హ్యాస్ సమ్ అదర్ టార్గెట్, హీ హ్యాస్ సమ్ అదర్ టాస్క్ అండ్ నౌ హీస్ రెడీ టు అకంప్లిష్ దట్ టాస్క్. సో ఇక్కడ ఈ క్యారెక్టర్ కల్కి అవ్వకపోతే దీనికి ఇంత మంచి క్యారెక్టర్ ఆర్క్ ఆర్ ఒక హీరో లాంటి క్యారెక్టర్ ఆర్క్ ఇవ్వడం ఎలా? సో నౌ ఐ విల్ గివ్ యూ ఎ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్. సో రామాయణం స్టోరీని మనం తీసుకుంటే వేర్ మన మెయిన్ క్యారెక్టర్ అయిన రాముని చాలా వరకు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. కానీ అదే మెయిన్ క్యారెక్టర్ విచ్ రైజెస్ ఫ్రమ్ నథింగ్ ఇస్ హనుమాన్ బికాస్ ఎట్ ఫస్ట్ హీ డజంట్ ఈవెన్ నో వాట్ హిస్ పవర్స్ ఆర్. కానీ వార్ ముందరికి వెళ్తున్నా కొద్ది తన పవర్స్ తనకి తెలుస్తాయి, తన ఫుల్ పొటెన్షియల్ తనకి తెలుస్తుంది అండ్ చాలా మంది తనకి దారి చూపెట్టి తన ఫుల్ పొటెన్షియల్ ని అన్లీజ్ చేసేలా చేస్తారు. అండ్ నౌ వి రిమెంబర్ హిమ్ యాజ్ ది మైటీ లెజెండ్. అండ్ సేమ్ సిచ్యువేషన్ లో మనకి ఇక్కడ భైరవ క్యారెక్టర్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే విష్ణుమూర్తికి ఉన్న ప్రతి ఒక్క అవతారంలో శివుని అంశ ఏదో ఒక ఇంపార్టెంట్ పాయింట్ లో ఒక చాలా మెయిన్ క్యారెక్టర్ గా మారుతుంది. అది మనం రామాయణంలో కూడా చూసాం. అండ్ నౌ హియర్ ద సేమ్ మే హ్యాపెన్ బికాస్ ద క్యారెక్టర్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ భైరవ విచ్ ఇస్ అనదర్ నేమ్ ఆఫ్ శివ. సో నౌ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇస్ యాక్చువల్లీ కుకింగ్ ఇన్ నాగశ్విన్ మామ మైండ్. సో ఇక్కడ మనకు జరుగుతున్న విషయం ఏంటంటే భైరవకి ఒక కంప్లీట్ ఆర్క్ ఉంటుంది అండ్ హీ డజంట్ నో వాట్ హిస్ టార్గెట్ ఈస్. కానీ ఫ్యూచర్ రాబోతున్న టైంలో తనకి రియలైజ్ అవుతుంది దట్ హీ నీడ్స్ టు ప్రొటెక్ట్ కల్కి అండ్ తనకి ఉన్న వన్ అండ్ ఓన్లీ లైఫ్ లో ఉన్న రెస్పాన్సిబిలిటీ అదొకటి మాత్రమే. అండ్ నౌ దట్ పాయింట్ వేర్ హీ రియలైజెస్ విల్ యాక్చువల్లీ హిట్ ది ఆడియన్స్ వెరీ హార్డ్. అండ్ దీని తర్వాత మనకి ఈ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. లైక్ హౌ హీస్ ఫైటింగ్ అశ్వత్థామ హూ ఇస్ అ ఫ్రీకింగ్ బీస్ట్ అండ్ హీ క్యాన్ కిల్ thousands of people but is struggling to kill Prabhas character because he is also one of the strongest people who will come and who will prevail and who will rise up as the main character before Kalki's birth. And ikkada ee character power ni చూపెట్టడానికే ఈ ఫైట్ సీక్వెన్స్ లో ఇలా ముగ్గురిని ఒక్క పంచ్ తో లేపేయడము అండ్ అలాగే వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఫైట్ సీక్వెన్సెస్ లో కూడా ఈక్వల్ కాంపిటీషన్ ఇవ్వడం అశ్వత్థామకి ఇవన్నీ కూడా మనకి చూపెట్టారు. అండ్ ద వార్ బిట్వీన్ దెమ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ దీని తర్వాత మనకి మహాభారతం రిఫరెన్సెస్ ఇచ్చారు. లైక్ ఫస్ట్ ఈ వార్ సీక్వెన్స్ అండ్ అలాగే మనకి తెలిసిన ఫేమస్ డైలాగ్ ఇన్ మహాభారతం అశ్వత్థామ హత కుంజరః, దానికి రిఫరెన్సే ఈ ఎలిఫెంట్. అండ్ ఈ ఫైట్ సీక్వెన్స్ కూడా మనకి చూపెట్టారు. అండ్ నెక్స్ట్ కమ్స్ వన్ మోర్ రిఫరెన్స్ వేర్ ఉత్తర ఇస్ షోన్ అండ్ ఉత్తర క్యారెక్టర్ ప్లే చేస్తున్న క్యారెక్టర్ ఆర్ ఆర్టిస్ట్ మన మాలవిక నాయర్ గారు. అండ్ దిస్ యాక్చువల్లీ లుక్స్ ఇంట్రెస్టింగ్ వేర్ బ్రహ్మాస్త్రం డైరెక్ట్లీ హిట్స్ ద వోమ్ ఆఫ్ ఉత్తర అండ్ ఇది మనకి చాలా డీటెయిల్ గా చూపెట్టబోతున్నారు. అండ్ ఉత్తర కడుపులో ఉన్న బాబుని సేవ్ చేసేది ఎవరు? కృష్ణుడు. అండ్ కృష్ణుడి క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తారు విచ్ ఇస్ ఆల్సో ఏ వెరీ వెరీ బిగ్ క్వశ్చన్ ఇన్ మై మైండ్. అండ్ దెన్ కమ్స్ ది సుప్రీం యాస్కిన్స్ ఛాంబర్. మనం ఆల్రెడీ ఫస్ట్ ట్రైలర్ లో ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం దట్ దేర్ విల్ బి ఎ బాడీ డబుల్ ఆర్ దేర్ విల్ బి ఎ రిప్లేస్మెంట్ ఫర్ ది బాడీ ఆఫ్ సుప్రీం యాస్కిన్ బికాస్ హీస్ old, he's completely weak, so he needs a replacement for his body so that he can survive for a few more years. కానీ ఇక్కడ జరుగుతున్న ఎక్స్పెరిమెంట్ లో the most important task is not to change his brain to a new body but to change his consciousness from one body to other which is still a very big mystery. ఎందుకంటే మనము అన్ని విషయాల గురించి అర్థం చేసుకున్నాం ఒక హ్యూమన్ బాడీలో, కానీ కాన్షియస్నెస్ గురించి ఇప్పటి కూడా అర్థం చేసుకోలేకపోయాం. సో ఈవెన్ ఇంత హై టెక్నాలజీ ఉన్న కాంప్లెక్స్ కి కూడా ఇది చాలా కష్టమైన టాస్క్ అయి ఉండొచ్చు. సో దాట్ ఈస్ వాట్ shown here. And in this shot we can see two other bodies which are hibernating or which are kept in some type of chambers which are some type of bodies for the replacement of Supreme Yaskin. కానీ అవి failures అయి ఉండొచ్చు or maybe తన previous body forms అయి ఉండొచ్చు. అది మనకి ఈ సీన్ లో చూపెట్టారు. అండ్ అది కూడా ఇక్కడ యూజ్ చేసిన కలర్ స్కీమ్ కానివ్వండి, ఆ కలర్ ప్యాటర్న్ అండ్ కమల్ హాసన్ గారి లుక్ అసలు ఎక్కడి నుంచి కూడా ఇది చాలా డెడ్లీగా కనబడుతుంది. అండ్ చిన్న పిల్లలని అయితే జాగ్రత్త భయ్యా, ఈ క్యారెక్టర్ చూసి తప్పకుండా భయపడబోతున్నారు. అండ్ నెక్స్ట్ భయ్యా మనకి ఈత అయిపోయిన తర్వాత ఒక సీన్ చూపెడతారు వేర్ దేర్ ఇస్ అ ఫుడ్ విచ్ జస్ట్ షాటర్స్ ది న్యూ గ్రోన్ ప్లాంట్ అండ్ అది
మేబీ సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు, బికాస్ హీ వాంట్స్ టు ఎండ్ ఆల్ ద న్యాచురల్ రిసోర్సెస్ ఆన్ ది ఎర్త్ అండ్ హీ వాంట్స్ టు ఎండ్ ది హ్యూమన్ రేస్. సో అది మనకి మేబీ ఈ ఒక్క షాట్ లో చూపెట్టుండొచ్చు, ఆర్ మేబీ ఇది సుప్రీం యాస్కిన్ ఛాంబర్ వదిలి బయటికి వచ్చే షాట్ లో ఇది ఒక ఇంపార్టెంట్ షాట్ అయి ఉండొచ్చు. దీని తర్వాత షాంబాలాలో వార్ చూపెడతారు, వేర్ దేర్ ఆర్ టూ డిఫరెంట్ సైడ్స్ ఫైటింగ్. వన్ సైడ్ is Shambhala's army and other side is our Supreme Yaskin's army, where Supreme Yaskin army has much more higher technology. So maybe వాళ్ళు షాంబాలా ఆర్మీని డిఫీట్ చేసి ఉండొచ్చు అండ్ ఇక్కడ మనకు అవన్నీ కూడా చూపెడుతున్నారు. అండ్ ఈవెన్ ద షాంబాలా ఆర్మీ ఈస్ గివింగ్ ఎ వెరీ టఫ్ కాంపిటీషన్ టు ద పీపుల్, బట్ స్టిల్ మేబీ వాళ్ళు ఓడిపోయి ఉండొచ్చు. అండ్ అదే మనకి ఈ నెక్స్ట్ ట్రైలర్ పార్ట్ మొత్తము చూపెట్టారు. లైక్ దేర్ ఇస్ జస్ట్ సాడ్నెస్ ఎవ్రీవేర్, దేర్ ఇస్ జస్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ అండ్ దేర్ ఇస్ నో హోప్. అండ్ ఎక్కడ కూడా ధర్మం అని కానివ్వండి, దేవుడు అని కానివ్వండి వినిపించదు. అండ్ అంతా కూడా క్రూయల్టీ మాత్రమే కనబడుతుంది. అండ్ పీపుల్ కూడా స్ట్రగుల్ అవ్వడం చూపెట్టారు, వేర్ దే ఆర్ జస్ట్ స్టాండింగ్ అవుట్ సైడ్ ది కాంప్లెక్స్ అండ్ దే ఆర్ వెరీ మచ్ ట్రైంగ్ టు ఎంటర్ ఇన్ టు ద కాంప్లెక్స్, ఆర్ వాళ్ళని ఏదో బతిమలాడుకుంటున్నారు, లైక్ వి నీడ్ సంథింగ్, గివ్ అస్ సంథింగ్. అండ్ అది ఇక్కడ మనకి ఈ ట్రైలర్ లో చూపెట్టారు. అండ్ అంత పెద్ద ఫైట్ జరిగిన తర్వాత షాంబాలాలో కూడా చాలా మంది చనిపోవడం చూసారు. అండ్ నెక్స్ట్ షాట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో ఫైనల్ లో బుజీ ట్రాన్స్ఫర్మేషన్ ని చూపెట్టారు, కానీ అశ్వత్థామ క్యారెక్టర్ యొక్క పవర్ ని కూడా చూపెట్టారు, వేర్ ఈవెన్ దో ద ట్రాన్స్ఫార్మ్డ్ బుజీ ఈస్ ఫైటింగ్ విత్ అశ్వత్థామ, స్టిల్ హీస్ టేకింగ్ ద ఫైట్ అండ్ హీస్ ఫ్రీకింగ్ స్ట్రాంగ్, విచ్ యూ కెన్ సీ ఇన్ దిస్ షాట్. దీని తర్వాత మనకి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మనం నోటీస్ చేసాము, లైక్ ఫైట్ అవ్వడము అండ్ అలాగే ఒక సాంగ్ మనకి ఏదైతే వినిపించారో అది మేబీ అశ్వత్థామ క్యారెక్టర్ అండ్ అలాగే షాంబాలా పీపుల్ పాడుతూ ఉన్నట్టు చూపెట్టారు. అండ్ హియర్ దే ఆర్ ప్రేయింగ్ ఫర్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది కల్కి క్యారెక్టర్, ఆర్ దే ఆర్ ప్రేయింగ్ దట్ మాధవని రమ్మని వాళ్ళు కోరుతున్నారు, విచ్ ఇస్ యాక్చువల్లీ ది రిఫరెన్స్ టు ది కల్కి క్యారెక్టర్. అండ్ అక్కడే మనకి ఈ సాంగ్ అనేది టోటల్ గా వినిపించవచ్చు. అండ్ తర్వాత దీపికా పదుకొన్ చుట్టుపక్కల మొత్తం కూడా డెడ్ బాడీస్ ఉంటాయి. నౌ మేబీ దిస్ డైలాగ్ కమ్స్ ఇన్ ద ఫస్ట్ ట్రైలర్ వేర్ షీ సేస్, ఒక పుట్టని బిడ్డ కోసం ఇంతమంది చావడం కరెక్టేనా అని చెప్పి. సో దిస్ ఆల్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ వీ నౌ యాక్చువల్లీ నో ఎ లాట్ అబౌట్ ద స్టోరీ లైన్ అండ్ వీఆర్ గెట్టింగ్ టు అండర్స్టాండ్ వాట్ ద స్టోరీ విల్ బి. అండ్ ఇక్కడ మనకి కల్కి క్యారెక్టర్ మాత్రం ప్రభాస్ కాదని ఒక క్లారిటీ వచ్చింది. అండ్ అలాగే ది అన్బోర్న్ చైల్డ్ ఇస్ కల్కి అనే క్లారిటీ వచ్చింది. అండ్ అలాగే షాంబాలాకి అండ్ మన సుప్రీం యాస్కిన్ ఆర్మీకి మధ్య జరిగేది ఒక చాలా పెద్ద ఫైట్ గా ఉండబోతుందని తెలిసింది. అండ్ ఫైనలీ ఈవెన్ జస్ట్ లైక్ ఐరన్ మ్యాన్, భైరవ లెర్న్స్ ఫ్రమ్ హిస్ మిస్టేక్స్. ఫస్ట్ ఫైట్ లో భైరవాని అండ్ అలాగే బుజ్జిని అశ్వత్థామ డామినేట్ చేయడం చూశాడు, అందుకే తన వెహికల్ ఆర్ బుజ్జిని అప్గ్రేడ్ చేశాడు. అండ్ నౌ బుజ్జి లుక్స్ లైక్ ఎ ఫ్రీకింగ్ ట్రాన్స్ఫార్మర్. అండ్ యాజ్ యూ కెన్ సీ దిస్ is actually very amazing. ఈ స్టఫ్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వీ క్యాన్ సీ దట్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇలాంటి షార్ట్స్ కోసమే మనం వెయిట్ చేసాం. అండ్ మొత్తం ట్రైలర్ ఒక దిక్కు, ఈ ఒక్క షార్ట్ ఒక దిక్కు, బట్ దేర్ ఈస్ అ వెరీ డీప్ ఎమోషనల్ ఆర్క్ ఇన్ దిస్ ట్రైలర్ విచ్ యాక్చువల్లీ హిట్స్ ఆడియన్స్ వెరీ హార్డ్. అండ్ నాకు కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో ఫైనలీ ఈ ట్రైలర్ మాత్రం చాలా వరకు స్టోరీని డిస్క్లోజ్ చేసింది అండ్ మీకు కూడా చాలా వరకు డీటెయిల్స్ దొరికాయని అనుకుంటున్నాను. ఇంకేమైనా డీటెయిల్స్ మిస్ అయ్యి ఉంటే ఐ విల్ మేక్ ఎ ఫర్దర్ వీడియో ఆన్ ఇట్ వేర్ ఐ కెన్ డీప్లీ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ది స్టోరీ లైన్. బట్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ హావ్ ఎంజాయ్డ్ ది వీడియో. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై. దిస్ ఇస్ ఏ రివ్యూ తెలుగు సైనింగ్ ఆఫ్.